హలో దోస్తులు, మేమైతే ఈరోజు వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట. మీతో షేర్ చేసుకుంటాము. ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. ఇవైతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినాడంటే మా ఆయన. పట్టు ఫస్ట్ టైం వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తున్నాం. తెచ్చినప్పటి నుంచి క్లీన్ అయితే చేయలే అనమాట. ఇంకా ఇవైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిండు. టబ్ క్లీన్ ఇది మాది వచ్చేసి ఐఎఫ్బిది అనమాట వాషింగ్ మిషన్. అయితే మేము ఎట్లా క్లీన్ చేస్తున్నాం అంటే దీని గురించి మాకు నాలెడ్జ్ అయితే లేదు. ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చూసి అయితే స్టార్ట్ చేసినాము ఎట్లా చేయాలనేది. ఎప్పుడైతే స్టార్ట్ చేసిన అనమాట. ఏడున్నాయి నీళ్ళు, స్మెల్ వస్తుంది. చేయటం నువ్వు ఎప్పుడైనా సరే చేసినప్పుడు డోర్ వేసేయద్దు, పక్కకు పెట్టాలి. డోర్ తీసి పక్కకు పెట్టాలా? ఏం చేస్తున్నావు? హలో, ఇంకో 1 hour 46 minutes ఎక్కువ హీట్ వస్తుంది అంటది. మరి పెట్టు. ఏం కాదు, అది ఎట్లా క్లీన్ చేయాలని అట్లనే పెట్టాలి. నువ్వు పెట్టరాదు. ఏది హైయెస్ట్ ఉందో టైము అదే పెట్టాలనంట క్లీన్ చేసేటప్పుడు. ఇక్కడ మనకి ఇస్తాడు కదని టబ్ క్లీనింగ్ అని. ఏదది? ఇగో ఇటు ఉంది కదా, అదే. అది 3 seconds హోల్డ్లో పెడితేనే 1 hour 43 minutes ఉంది. మళ్ళా హై లెవెల్లో వస్తుంది. రాని మరి పెట్టు. మనకు ఆప్షన్ ఇచ్చిండు కదా మనం క్లీన్ చేసుకునే దానికి. అట్లా చేస్తే బ్లాక్ అవుతుంది అంట. ఏం బ్లాక్ అవుతుంది? బ్లాక్ అవుతుంది అంటే బ్లాక్ గా అవుతుంది అంట. హీట్ ఎక్కువ వస్తుంది కదా. మరి ఎట్లా మరి? దాంట్లో అయితే అట్లనే ఇచ్చిండు కదా ప్యాకెట్ పైన. నువ్వైతే వెయ్యే ఫస్ట్ దీని మీద. అదేది ఇంకోటి. ఇదైతే ఇంకో పోర్ ద పౌడర్ ఇంటూ ద మెయిన్ వాష్ ఛాంబర్ ఆఫ్ ది డిటర్జెంట్ ట్రే ఆర్ డైరెక్ట్లీ ఇంటూ ద డ్రమ్. ఇదైతే దాంట్లో వేయాలంటే డ్రమ్లో ఇట్లా ఇట్లా చల్లు ఫస్ట్ కొంచెం. ఇట్లా చల్లేసి దాన్ని అయితే పెట్టు. ఎక్స్ప్రెస్ వాష్లో వేసేసేయి. మరి ఒకసారి అది పౌడర్ వేసి ఒకసారి తిప్పేసేయి. మళ్ళీ ఒకసారి ఉత్తి వాటర్తోనే వేసేసాయి అనమాట. దీంట్లో వేయాలనా ఇప్పుడు? ఇది మరి ఎట్లనే ఒక టబ్ క్లీనర్ ఇచ్చినప్పుడు టబ్ క్లీనర్ పెట్టకుండా ఏం పెడతారు మరి చెప్పు. అయ్యి ఉప్పు, అది సేమ్ ఉప్పు టైపే ఉంది. గిది ఓపెన్ చేయి. గిది కూడా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఇందులోకించి వాటర్ వస్తాయి. ఇలా ఏంటంటే అవు చూసినా నువ్వు అది వేసి పెట్టిన జయ్యమంటుంది. ఏంది నేను ఏం తీయమంటే నువ్వు ఏం చేస్తున్నావు నాకు అసలు అర్థమైతే లేదు. నువ్వు కథ కొంచెం వాటర్ పోయి దీంట్లో వాటర్ పోయే. వాటర్ అలా వచ్చేదే వాటర్ ఇంకా డ్రై అయినాక పెడతారా? ఇది దేనికంటే ఇంట్లో మనకి ఏమైనా దీంట్లో పక్క పినిసులు ఇంకేమైనా రబ్బర్లు షార్ప్నర్లు అట్లా పిల్లలు ఏమైనా ఉంటే ఇళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. అందులోకించి మనం తీసుకోవచ్చు. అందుకని అది దీంట్లో కొంచెం అయితే వేసిన పౌడర్ చీకటి ఉంది, కొంచెం కనబడతలేదు. ఇంకో దీంట్లో పౌడర్ అయితే వేసింది కొంచెము. ఐఎఫ్బిదే అనమాట. ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసిండు. ఇప్పుడు స్టార్ట్ చేయి.
మేము దీనికి స్టెప్లైజర్ కూడా పెట్టించినాం, ఎందుకంటే మాకు కరెంట్ ఎక్కువ పాస్ అవుతుందంట, అంటే ఎర్తింగ్ ఇవ్వలేదు, అందుకని చెప్పి ఇంకా స్టెప్లైజర్ కూడా తీసుకోవాల్సి వచ్చింది దీనికైతే. ఇంకా ఇప్పుడైతే ఆన్ చేస్తుండ్రు. ఇది మాది కనిపించదు అనమాట, బ్లాక్ కవర్ వచ్చింది పైన, అది వాష్ అయ్యేటప్పుడు కనిపించదు. ఇంకా అది అయిపోయిన తర్వాత చూపిస్తా. ఏమైంది పెట్టు, ఎక్స్ప్రెస్లోనే పెట్టు. మరి అన్ని డౌట్లతోనే ఇస్తాం మనం, ఫస్ట్ ఏదైనా చేస్తేనే తెలుసుకుంటేనే అవుతుంది. ఇప్పుడు ఆన్ చేయన్నా? ఈ వాషింగ్ మిషన్ ఏమో కానీ దీన్ని క్లీన్ చేయడానికే మాకు తలకైన వస్తుంది ఫస్ట్. అంటే క్లీన్ చేసుకుంటేనే మంచిగా సర్వీసింగ్ లాగా అనమాట, కొంచెం మంచిగా ఉంటాయి కదా, అప్పుడప్పుడు క్లీన్ కూడా చేసుకోవాలి. అయితే ఇది ఎక్కువ సేపు పెడితే టబ్ ఖరాబ్ అవుతుందంట, కొత్తది మాది వచ్చేసి కొత్తది అనమాట, అందుకని ఇంకా తక్కువ టైంలో పెట్టాలని వీడియోలో అయితే చూసినాం అనమాట మేము. అయితే ఇది ఫస్ట్ ఇక్కడ ఉంది మనకి ఆప్షన్ వచ్చేసి టబ్ క్లీన్ అని చెప్పి, కానీ ఇది టబ్ క్లీన్ 1 అవర్ 43 మినిట్స్ అయితే వస్తుంది మనకి, ఎక్కువసేపు అవుతుంది అనమాట, అంతసేపు పెట్టొద్దంట. ఒక 1 2 3 4 ఒక 5 ఇయర్స్ తర్వాత అప్పుడు పెట్టుకోవచ్చు అంట. ఇంకా ఇప్పుడైతే ఎక్స్ప్రెస్ వాష్లో అయితే పెడుతున్నాడు, మళ్ళీ ఒకసారి అయితే వీడియోస్ చూస్తున్నాడు మా ఆయన ఎట్లా వాష్ చేయాలని. ఇదైతే 5 మినిట్స్ ఉంది, ఇంకా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా సౌండ్లు అయితే వస్తూ ఉన్నాయి లోపల నుంచి, వర్క్ అవుతుంది కదా అట్లా అన్నమాట. ఇదైతే ఎండ్ అయిపోయింది. ఇంత క్లీన్గానే వేసేసింది అసలుకి, మంచిగా మంచి స్మెల్ కూడా వస్తుంది, మంచిగా నీట్గా క్లీన్ అయిపోయింది. అంటే కొత్తది కదా మాకు అంత ఇంకేమంత తెలుస్తలేదు, ఇంకా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే జర మనకు కూడా మంచిగానే ఉంటుంది కదా అని చెప్పి ఇంకా క్లీన్ అయితే చేసినాం. ఇంకా ఇక్కడ తడి ఉన్నాయి కదా, ఈ తడి ఏంటంటే మనకి మంచిగా తుడుచుకుంటా ఉండాలి బట్టతోని, అప్పుడే మంచిగా ఉంటుంది. కొద్దిసేపు డోర్ అయితే పెట్టేస్తా, ఓపెన్ పెడతా. ఇంక ఇదైతే క్లీన్ చేసుకుంటున్నాం మంచిగా, వాటర్ లేకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే అయినా చెప్పినమాట మాకు డెమో ఇచ్చేటప్పుడు, ఇట్లా వాటర్ ఉంటాయమ్మా ఇక్కడ, బట్టలు వాష్ చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకుంటా ఉండాలి అని చెప్పి, అయితే ఒకసారి క్లీన్ చేసేస్తున్నా. కానీ మంచిగా పనిచేస్తుంది వాషింగ్ మిషన్ అయితే. ఇదైతే చేసుకున్నా కొద్దిసేపు ఇట్లనే పెట్టేస్తా. ఇంక ఇక్కడ వేసినాం కదా, ఇది చూద్దాం. ఇదంతా క్లీన్ చేసేసిన. ఇంకా మేమైతే యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటా వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసేసినాము. ఇట్లా మంచిగా స్మెల్ అయితే వస్తుంది, మంచి వాసన వస్తుంది అనమాట. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ దోస్తులు.